కాజీపేటను డివిజన్ గా ప్రకటించాలని అలాగే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80% పైగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు సిద్ధమవుతున్నారు వరంగల్ వాసులు. ఇప్పటికే ఎంతో దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి కాజీపేట రైల్వే డివిజన్ పై ఇప్పటికే ఎందుకు ఇంత శీతకన్ను కేంద్ర ప్రభుత్వానికి అన్నటువంటి ఆలోచనలతోటి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కాజీపేట రైల్వే డివిజన్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ధర్నాకు జంతర్ మంతర్ దగ్గర సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ వరంగల్ నుండి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఎప్పటి నుండో పోరాటం చేస్తున్న నేపథ్యంలో మరి దాని సహకారం వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు రావాలన్నట్టు కూడా విజ్ఞప్తిని అలాగే హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో వినయ్ భాస్కర్ సార్ ఇప్పటి వరకు జరుగుతున్న నేపథ్యంలో అంటే రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు కానీ దానికి హోదా రాకపోవడం వల్ల ఉన్న క్రెడిబిలిటీ కూడా వరంగల్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. మరి కాజీపేట రైల్వే కోచ్ డివిజన్ కూడా ఎప్పటి నుంచో ఉంటుంది. మరి దీనిపై మీ స్పందన ఎట్లా ఉండబోతుంది? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మీ ఆలోచనలు ఎట్లా ఉండబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రానికి ఎంత చరిత్ర ఉందో వరంగల్కి అంత చరిత్ర ఉందో దానికన్నా మెరుగుగా కాజ్పేట్ రైల్వే స్టేషన్కు అంత చరిత్ర ఉంది. నిజాం కాలం నాటి ఈ రైల్వే స్టేషన్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సమైక్య రాష్ట్రంలో కనుమరుగైతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి మరి ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలనే దూరదృష్టితోని కేసీఆర్ గారు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి మరి అందులో పొందుపరచడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్లో ఈ కోచ్ ఫ్యాక్టరీ పొందుపరిచినప్పటికీ కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దశల వారీగా ఆందోళన చేసినటువంటి క్రమంలో మరి మొన్న మరి వ్యాగన్ పిఓహెచ్ సెంటర్ అని వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చివరికి మరి పీపీపీ మోడ్లో మరి కోచ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా కాజ్పేట్ జంక్షన్ కనుక చూస్తే అది డివిజన్ స్థాయిగా చేయాలని చెప్పి డివిజన్ చేసేదానికి అన్ని హంగులు ఉన్నాయని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులు కానీ స్థానిక ప్రజలు ఇది చేస్తున్నారు. ఎందుకంటే డివిజన్ స్థాయి కనుక తీసుకొచ్చినట్టయితే మాకు అనేక మందికి స్థానిక యువకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా టెక్నీషియన్స్కు ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈరోజు మరి సౌత్ సెంట్రల్ రైల్వేలో 60% మరి రాబడి అంతా కూడా కాజ్పేట్ జంక్షన్ నుంచే వస్తున్నది. కాబట్టి ఇది సౌత్ నార్త్కు లింకేజ్ ఉన్నటువంటిది కాజ్పేట్ జంక్షన్ కాబట్టి దీన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మరి తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అయితే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కేసీఆర్ గారు తీసుకుపోయారు. అదేవిధంగా ఇక్కడ కాజ్పేట్ జంక్షన్ డివిజన్ స్థాయి చేయాలని లేకుండా మిగతా అంశాలపైన కూడా ఢిల్లీలో జంతర్ మంతర్లో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇచ్చేస్తున్నాం. గతంలో కూడా మా పార్లమెంట్ సభ్యులతో పాటు మా రాజ్యసభ సభ్యులు వదిరాజ్ గణేష్ గారితో మేము రైల్వే మంత్రిని కలవడం జరిగింది గత సంవత్సరం. వారు ఇచ్చిన హామీలు ఇవి కూడా నెరవేర్చారు. ఓకే, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నోసార్లు కొన్ని రోజుల తరబడి నెలల తరబడి ఉద్యమాలు చేస్తే తప్ప స్పందించని పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు మీరు ఒక ప్రణాళికతో వెళ్తున్నారు, మరి అక్కడికి వెళ్ళి ఒక వస్తుందన్నటువంటి ఆశాభావాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారా? లేకపోతే ఇంకా వాళ్ళు మొండి వైఖరి అవలంబించి ఇంకా దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎన్ని రోజుల ఉద్యమాలకు మీరు సిద్ధమవుతున్నారు? అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఒక రోజులో రాలేదు. మేము దశల వారీగా స్టేషన్ మేనేజర్ నుంచి జనరల్ మేనేజర్ వరకు కూడా మా వినతి పత్రాలు మా విజ్ఞాన పత్రాలు మన అనేక రకాలుగా దశల వారీగా ఆందోళన చేసినాం కాబట్టి ఈరోజు ప్రకటించారు. అదేవిధంగా కాజ్పేట్ జంక్షన్ కూడా డివిజన్ స్థాయి చేయాలని యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలని ఇక్కడ చిరు వ్యాపారులకు స్థానాలు కేటాయించాలని మా ఆటోల దగ్గర ఇవి కూడా రుసుము మరి వసూలు చేయొద్దని చెప్పి ప్రధాన డిమాండ్తో పోతున్నాం. ఏదేమైనప్పుడు కూడా మరి కేసీఆర్ గారి స్ఫూర్తితోనే దశల వారీగా ఆందోళన చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము బీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికులు మేము ఉద్యమం చేస్తాం. ఇక్కడ వరంగల్ నుండి మీరు వెళ్తున్నారు, మరి ఇక పార్టీ పెద్దల నుండి ఎట్లాంటి మద్దతు ఉంది మీకు? చాలా అనుకూలంగా ఉంది. మా పార్టీ అయితే సానుకూలంగా స్పందిస్తుంది. మా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఖచ్చితంగా వారి మద్దతుతోనే మేము రైల్వే శాఖ మంత్రిని కలుస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పటికి నిజాం కాలం నాటి చరిత్ర ఉన్నటువంటి కాజీపేట రైల్వేను డివిజన్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఇక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ మరికొంతమంది ఎందుకంటే ఇక్కడ ఉద్యమాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ జోరికి రమేష్ గారు ఇక్కడ ఉద్యమంలో కూడా ఇంత అంటే ఉవ్వెత్తున ఎగుతున్నటువంటి పరిస్థితి, కానీ అనుకున్నది సాధించలేకపోతే కూడా చాలా ఇబ్బందికర వాతావరణం. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇది ముమ్మాటికి ఈ తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది. ఓ పక్క చూసుకున్నట్టే 2 రాష్ట్రాలుగా ఉన్న తెలుగు రాష్ట్రాలు ఈరోజు చూస్తున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కు ఈ కేంద్ర ప్రభుత్వం ఏ ప్రియారిటీ ఇస్తూ ఉందో
తెలంగాణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎట్లయితే సాధించినామో అదే స్ఫూర్తితోని మా వరంగల్ పశ్చిమ మాజీ శాసనసభ్యులు దాసే వినయ్ భాస్కర్ గారి నేతృత్వంలో ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మా న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి కాజీపేటను జంక్షన్ నుంచి డివిజన్గా అప్గ్రేడ్ చేయాలన్నటువంటి డిమాండ్తోనే ఈరోజు మేము పోరాటం చేయడానికి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణ పట్ల శీతకాన్ని చూపించకుండా వెంటనే కాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించాలి. కోచ్ ఫ్యాక్టరీల్లో 90% ఉద్యోగాలు ఇక్కడనే ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ధర్నా అక్కడ ఎన్ని రోజుల పాటు కొనసాగే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? ఈరోజు బయలుదేరుతా ఉన్నాం. రేపు ఉదయం అక్కడ ఢిల్లీకి చేరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లో మా వినయ్ భాస్కర్ గారు అప్లికేషన్ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులు కూడా సానుకూలంగా స్పందించారు. 30వ తేదీ నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్ మంతర్ కేంద్రంగా ధర్నా ఉంటుంది. 31వ తారీఖు నాడు రైల్వే కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విన్ వైష్ణవ్ గారి టైం కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మా పలు సమస్యలతో కూడినటువంటి విజ్ఞాన పత్రాన్ని మీకు ఇస్తాం. ఇది శాంపిల్ మాత్రమే. నిజంగా మీరు కాజీపేటను జంక్షన్ రైల్వే డివిజన్గా ప్రకటించకపోతే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రకటించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో భోగపూర్ ఎయిర్పోర్ట్ అని, అమరావతి అని, పోలవరం అని ప్రత్యేక ప్యాకేజీలు ఎప్పుడు తెలంగాణ మీద మీరు శీతకాన్ని ఎందుకు చూపిస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీకు బాధ్యత ఉన్నది. ఈ కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు మీరు తెలంగాణ బిడ్డల ఓట్లతో గెలిచి మీకు ఆ బాధ్యత ఉంది. నిజంగా కాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించకపోతే భవిష్యత్తులో మీ మీద కూడా పోరాటం ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావటము, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం మాకు అందరికీ చాలా సంతోషము. ఇప్పుడు మేము ఇక్కడి యొక్క ఎంప్లాయీస్కు 80% ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాము. మేము ఒక 60 మంది వెళ్తున్నాము. అక్కడ జంతర్ మంతర్ దాంట్లో కూడా మేము నిరసన తెలిపి మా యొక్క విన్నపాన్ని అందజేయడానికి పోతున్నాము. తప్పకుండా మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని అక్కడ ఉన్న మినిస్టర్లకు కానీ మన స్టేట్ ఎంపీలకు కానీ వినతి పత్రం ఇవ్వడానికి పోతున్నాం. రజనీకాంత్ గారు మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణను కష్టపడి సాధించుకున్న తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ దాంట్లోనే అనేక అంశాలు కూడా పొందుపరిచారు. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నిజంగా తెలంగాణకి ఏం లేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం అందరిలో కలుగుతుంది. మరి మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో? వాస్తవం చెప్పాలంటే మన బీజేపీలో ఉన్న తెలంగాణలో ఎంపీలు 8 మంది ఉన్నారు. ఆ ఎంపీలకు ఏమైనా సిగ్గుచరం ఉంటే మన స్థానికులందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని మేము పోరాటం చేస్తుంటే కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ దీని గురించి కానీ వినయ్ భాస్కర్ గారు లీడ్ తీసుకొని మాట్లాడేంత మటుకు కూడా ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీలు కానీ, బీజేపీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎవరు కూడా దీన్ని ముందు తీసుకొచ్చి స్థానికులకు దానికి ఉద్యోగాలు కల్పిద్దామని చెప్పని చిరు వ్యాపారస్తులకు, లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులకు ఇక్కడ స్థానికంగా బతికే అంటే ఉండేందుకు నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని చెప్పని మేము అందరం కూడా పోతున్నాము. ఈరోజు ఈ మంది కాదు, మేము పోనీకి చాలామంది కూడా ప్రిపేర్ అయినాం. మొన్న జరిగిన ఇష్యూని బేస్ చేసుకుని కూడా మేము అందరం కొద్దిగా లైట్గా చేసుకున్నాం జరిగింది. రేపు జరగబోయే కార్యక్రమానికి ఏదైతే ఉన్నదో పార్లమెంట్ సమావేశాలు అయ్యేంత మటుకు కూడా మేము అక్కడనే ఉండి ఈ పోరాటం చేసేందుకు కూడా సిద్ధపడ్డామని చెప్తున్నాను. ఓకే, ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీ ఏర్పడిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణకు కావాల్సినటువంటి ప్రాతినిధ్యం దక్కలేదని చెప్పి అంటున్నారు. ఈ రోజు బయలుదేరి 30వ తారీఖు ఇక్కడ జంతర్ మంతర్ వద్ద అక్కడ దీక్ష ధర్నా కూడా చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు రైల్వే పెద్దలైనటువంటి అశ్విన్ వైష్ణవ్ కూడా అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం తమ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు అన్ని రంగాల్లో ఇక్కడ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరికి, వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా దీన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ సమస్య సాధించుకునేంత వరకు తేము పోరాటం విరమించేది లేదని చెప్పి అంటున్నారు. 30వ తారీఖు మాత్రం ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి ధర్నాలో సానుకూల స్పందన రాకపోతే తమ ఆలోచనలు అలాగే ఉద్యమాన్ని కూడా ఉధృతం చేసేందుకు బృహత్ ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాము. దానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కూడా చాలా మంది ఇక్కడ బయలుదేరి వెళ్తున్నారు. మరికొంతమంది విడతల వారీగా అక్కడ సమస్యను బట్టి వెళ్తామన్నటువంటి ఒక ధీమా, అలాగే సమస్యను సాధించుకుని వస్తామన్నటువంటి ఒక భరోసాను ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాజీపేట రైల్వే స్టేషన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.